హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఫెస్టివల్స్ అంటేనే అమ్మాయిలకు గుర్తొచ్చేది ఫస్ట్ మేకప్, శారీ, జ్యువెలరీ. ఈ బ్యూటిఫుల్ ఈజీ మేకప్ లుక్ ఎలా చేశానో ఈ వీడియోలో నేర్చుకున్నామా. కాటన్ ప్యాడ్కి గార్నియర్ వాళ్ళది క్లెన్జింగ్ వాటర్ యూజ్ చేశాను నేను ఇక్కడ. క్లెన్జింగ్ యూజెస్ వచ్చి డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, అలాగే డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుంది. ముందేమన్నా మేకప్ వేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. ఫేస్ అండ్ నెక్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక మంచిగా డ్రై చేసి పెట్టుకోవాలి ఫేస్. బేబీ మాయిశ్చరైజర్ వాడతాను నేను, నాకైతే అది బాగా సెట్ అయ్యింది. మాయిశ్చరైజర్ యూజెస్ వచ్చి ఫేస్ డ్రై కాకుండా చూస్తుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది ఫేస్. మాయిశ్చరైజర్ కన్నా ఫేస్ అండ్ నెక్ నీట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి షుగర్ వాళ్ళది ప్రైమర్ వాడుతున్నాను నేను. ప్రైమర్ యూజెస్ వచ్చి మన ఫేస్కి ఆయిల్, స్వెట్ రిలీజ్ చేసే పోల్స్ ఉంటాయి, ఆ పోల్స్ని ఈ ప్రైమర్ కంట్రోల్ చేస్తుంది. సేమ్ ఇది కన్నా అంతే, ప్రైమర్ కన్నా ఫేస్ అండ్ నెక్ నీట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మ్యాక్ వాళ్ళది స్ట్రోక్ క్రీమ్. స్ట్రోక్ క్రీమ్ యూజెస్ మన ఫేస్లో హైలైట్ చేసే కొన్ని పార్ట్స్ ఉన్నాయి, నోస్, చిన్, చీక్. ఈ స్ట్రోక్ క్రీమ్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత స్ప్రెడ్ చేసుకుంటే అంత మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మ్యాక్ వాళ్ళది ఫౌండేషన్. ఫౌండేషన్ యూజెస్ మన స్కిన్ టోన్ కంటే ఒక లిఫ్ట్ ఎక్కువ అయ్యేదానికి ఫౌండేషన్ వేస్తాం. ఫౌండేషన్ నీట్గా ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి, ఫేస్ అండ్ నెక్. మ్యాక్ ఫౌండేషన్ కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ కాస్ట్ ఎక్కువైనా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బ్యూటీ బ్లెండర్. బ్యూటీ బ్లెండర్ యూజెస్ ఫౌండేషన్ని నీట్గా బ్లెండ్ చేస్తుంది. మనం ఈ బ్యూటీ బ్లెండర్తో ఎంత బ్లెండ్ చేస్తే అంత మేకప్ ఫినిషింగ్ వస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మేకప్ లుక్. సేమ్ లుక్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. కొంతమంది ఫోర్ హెడ్ దగ్గర బ్లెండ్ చేయడం మర్చిపోతూ ఉంటారు. హెయిర్ దగ్గర కంపల్సరీ ఫోర్ హెడ్ దగ్గర కన్నా బ్లెండ్ చేయాలి, ఈవెన్గా ఉంటుంది స్కిన్ టోన్ మొత్తం. హైలైట్ స్పాట్స్ దగ్గర మళ్ళీ ఫౌండేషన్ అప్లై చేయాలి, అలాగే బ్లాక్ స్పాట్స్ ఎక్కడన్నా ఉంటే అక్కడికైనా అప్లై చేసుకోవచ్చు. సేమ్ బ్యూటీ బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఐస్ దగ్గర ఎంత బ్లెండ్ చేస్తే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ అంటున్నానంటే కళ్ళ కింద రింకిల్స్ లాగా వచ్చేస్తుంది ఫౌండేషన్, అలా రాకూడదంటే నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి క్రైలాన్ వాళ్ళది పౌడర్ యూజ్ చేస్తున్నాను. పౌడర్ యూజెస్ పౌడర్ వచ్చి ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. పౌడర్ కన్నా నెక్ అండ్ ఫేస్ నీట్గా అప్లై చేసుకోవాలి. హుడా బ్యూటీ వాళ్ళది ఐ ప్యాలెట్ తీసుకున్నాను. ఐ ప్యాలెట్లో పీచ్ పింక్ వాడాను. ఇక్కడ చూపించినట్టు నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఐకి క్రీజ్ లైన్ ఉంటుంది, ఆ క్రీజ్ లైన్కి మించిపోకూడదు, మించిపోతే ఆక్వర్డ్గా ఉంటుంది లుక్. ఆ క్రీజ్ లైన్ మించిపోకుండా చూసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను వాడిన షేడ్ వచ్చి పీచ్ పింక్ వాడాను. పీచ్ పింక్లో కొంచెం గ్లిటర్ ఉంది. ఈ షేడ్ ఎవరికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి లైనర్, మస్కరా, కాజల్. ఈ 3 ప్రోడక్ట్స్ నేను డైలీ యూజ్ చేస్తాను, నాకు అంత పిచ్చి ఈ ప్రోడక్ట్ అంటే. ఈ కాజల్ అయితే అస్సలు స్ప్రెడ్డే అవ్వదు, మనం చేయి పెట్టి ఏమైనా చేసేంతవరకు అస్సలు స్ప్రెడ్ కాదు. కాజల్ వచ్చి వాటర్ లైన్ మొత్తం స్ప్రెడ్ చేస్తాను, పైన కింద. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి లైనర్. లైనర్ నేను పెద్దగా యూజ్ చేయను, ఎందుకంటే నాటి ముందే పెద్ద ఐస్ కాబట్టి జస్ట్ వింగ్ ఇచ్చి వదిలేస్తాను. సేమ్ ఇటుపక్క ఐస్కి కన్నా వింగ్ ఇచ్చి వదిలేస్తాను. నెక్స్ట్ వన్ మస్కరా. మస్కరా యూజెస్ వచ్చి మనకి ల్యాషెస్ ఉంటాయి కదా, ల్యాషెస్ లేని వాళ్ళకి బాగా హైలైట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి బ్లష్. బ్లష్ యూజెస్ వచ్చి స్మైల్ ఇచ్చినప్పుడు పింక్గా కనిపిస్తుంది కదా ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అలా వచ్చేదానికి బ్లష్. బ్లష్ కన్నా 2 సైడ్స్ బ్లెండ్ చేసుకోవాలి, ఎంత బ్లెండ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి హైలైటర్. హైలైటర్ యూజెస్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి షైన్ అయితే ఉంటుంది కదా, అలాగా వచ్చేదానికి హైలైటర్ యూజ్ అవుతుంది. స్మైల్ ఇచ్చినప్పుడు అలా ఇలా తిరిగినప్పుడు కొంచెం షైన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి నైకా వాళ్ళ లిప్స్టిక్ వాడుతున్నాను. నేను యూజ్ చేసే షేడ్ వచ్చి పింక్ కలర్ వాడుతున్నాను. లిప్ మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్మైల్ ఇచ్చినప్పుడు ఆడాడ లేనట్టు కనిపించకుండా బాగా స్ప్రెడ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. శారీసే కట్టినప్పుడు మెయిన్ రోల్ వచ్చి కుంకుమ పెడితేనే మేకప్ లుక్ అంతా ఫినిష్ అయినట్టు ఉంటుంది. మీకు అంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా మేకప్ లుక్ అయితే ఫినిష్ అయిపోయింది. నా మేకప్ లుక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్లో ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. సేమ్ లుక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలంటే ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.